ఈ ఉదయకాల సమయములో ప్రభువా, ఈ మంచి సమయమును, ఈ సందర్భాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించేటువంటి రోజు ప్రభువా, ఈ ఉదయకాలములో నీ భక్తులమైన మేమందరము నీ బిడ్డలముగా ఒక సమాజముగా సంఘముగా సమకూడి నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభువా మీ ఆశీర్వాదములను మాతో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా సమయాలలో సందర్భాలలో మా పితరులతో మాట్లాడిన దేవా, ప్రవక్తలతో మాట్లాడిన దేవా, యాజకులతో మాట్లాడిన దేవా, శిష్యులతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు నాయన. బలహీనులతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈరోజు నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నన్ను చూసేవారు నన్ను కాదు, నా జీవితం కాదు కానీ ప్రభువా, నాలో ఉన్న యేసయ్యా నీ ప్రేమను మాత్రమే, నీ మాటలను మాత్రమే గ్రహించగలగడానికి మీ కృప దయచేయండి. వాక్యమయ్యున్న యేసు, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము దేవా. నీ వాక్యము శక్తివంతమైనది, నీ వాక్యము సృజనాత్మకమైనది, నీ వాక్యము ప్రభువా ప్రపంచ నిర్మాణము చేసినది నాయనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దయగల మా ప్రభువా, ఆరాధనలో దైవ ప్రత్యక్షత అనే అంశాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ ప్రత్యక్షతను ప్రభువా మాకు కనపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. వాక్యమయ్యున్న యేసు, నీ వాక్యము ద్వారా మాతో సంధించి మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును ప్రభువా మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరము కూర్చుందము. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప, పెంతెకోస్తు తర్వాత రెండవ ఆదివారం. ప్రియమైనటువంటి వారలారా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము మనకిచ్చినటువంటి ధ్యానాంశం ఏంటనంటే ఆరాధనలో దేవుని ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆరాధనలో పాలు పొందిన గౌరవ సభ్యులందరికీ, ముఖ్యంగా మన పాస్టేట్ సెక్రటరీ గారు గౌరవనీయులు వేల్పుల సాల్మన్ రాజు గారికి, మన గౌరవ ట్రెజరర్ గారు గౌరవనీయులు ప్రసాద్ సార్కి, కమిటీ గౌరవ సభ్యులు శ్రీల మైత్రి వారు ప్రెసిడెంట్ అమ్మగారు, బైబిల్ అమ్మగారు, అలాగనే శ్రీల మైత్రి గౌరవ సభ్యులు, పాస్టేట్ కమిటీ పెద్దలు, ఆరాధనలో ఉన్న నా తోటి గౌరవ సభ్యులు, విశ్వాసులు అందరికీ పేరు పేరున నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము ఎంతో శక్తివంతమైనది. దేవుని వాక్యము సృజనాత్మకమైనది. ఆయన వాక్యము ద్వారా ఈ ప్రపంచ నిర్మాణాలు దేవుడు కలగజేశాడు. ఈరోజు ఆ వాక్యమే మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఆరాధనలో దైవ ప్రత్యక్షత అనేటువంటి అంశాన్ని మనము దేవుని ఆరాధించబోతున్నాం. ఈరోజు దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఈరోజు మన దేవుడు ఆరాధింపదగిన వాడు, పూజింపదగిన వాడు. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు కలగజేసినాడు అని అంటే ఆయనను ఆరాధించడానికే, ఆయనను స్తుతించడానికే, ఆయన చేసినటువంటి మేలులను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించాలి. ఆరాధన పద్ధతుల్లో మనం గమనించినట్లయితే ద ప్రేయర్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన చాలా విలువైనది, అలాగనే స్తుతి చాలా విలువైనది. కాబట్టి ప్రేయర్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్, ఆరాధన చేయడం అనేది దేవునికి చాలా ఇష్టమైనది. ముందుగా మనం గమనించినట్లయితే బైబిల్లో వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, వ్యక్తిగతముగానే దేవుని ఆరాధన చేశారు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే మన యొక్క పితరుల యొక్క ఆరాధన పద్ధతిని మనం గమనించినట్లయితే దేవుడు వారికి వ్యక్తిగతముగానే వ్యక్తిగతముగా దేవుడు వారికి ప్రత్యక్షమైన సాదృశ్యాన్ని, సన్నివేశాన్ని మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 22వ అధ్యాయములో 13వ వచనములోను, ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనములోను మనం గమనించినట్లయితే మన పితరులైనటువంటి అబ్రహాము,
ప్రియమైనటువంటి వారలారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడి సంధించినప్పుడు అబ్రహాము ప్రాముఖ్యముగా దేవుని ఆరాధించడానికి కేవలం ఒక్కడే ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనములో బలిపీఠములను కట్టేవాడు. బలిపీఠములను కట్టి, ఎవరైనా ఒకరు చదవండి 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తొట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అంటే దాని అర్థం ఏంటి? దేవుడే చూసుకొనును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా ఈరే, దేవుడే చూసుకొనుడు. ఎందుకంటే ఈరోజు అబ్రహాము బలిపీఠమును కట్టి దేవుని ఆరాధించేవాడు. అలాగనే యాకోబు కూడా తలగడగా పెట్టుకున్నటువంటి రాయిని తీసి దాని మీద నూనె పోసి దానికి ఒక పేరు పెట్టాడు 28వ అధ్యాయము 18వ వచనంలో. అంటే పూర్వకాలములో ప్రిమిటివ్ వర్షిప్, పురాతనమైనటువంటి ఆరాధన పద్ధతి. పురాతన కాలములో ఏ విధముగా మన పితరులు దేవుని ఆరాధన చేశారు, వారి ఆరాధన పద్ధతిలో దేవుడు ఎలాగ తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ప్రిమిటివ్ వర్షిప్, పురాతన కాలమైన ఆరాధన పద్ధతి. చూడండి, యాకోబు కూడా 28వ అధ్యాయము 18వ వచనము. యాకోబు లేచి తలగడగా తీసిన రాయిని తీసి స్తంభముగా నిలిపి కొన మీద నూనె పోసి బేతేల్ అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరం, బేతేల్ అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ బేతేల్ దేవుని మందిరం మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడాచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడాచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములను స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములను త్రొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల
కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. మహామహిమతో నిండిన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ప్రతి గానములతో స్తుతించబడే ఆ యేసయ్య ఆ మహిమను విడిచి భూలోకానికి వచ్చి ప్రజల మధ్యలో నివాసం. షకేన్ అంటారు హిబ్రూ వర్డ్. షకేన్ అనే హిబ్రూ వర్డ్, షకేన్ అనే మాటకు అర్థం ఏంటంటే నివసించుట, నివాసము చేయుట. ఈరోజు దేవుడు ఆ షకేన్ అంటే నివసించడం, పరలోకమును విడిచిపెట్టి ఆ మహిమోన్నతమైనటువంటి స్థలమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. ఈ రోజునటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవుడు మనతో నివాసము చేయడానికి వచ్చాడు. ఆ నివాసం చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. అందుకనే మనం చదువుకున్నటువంటి మొదటి బైబిల్ పాఠములో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయములో 22 నుంచి 30వ వచనము వరకు మనము దేవుని వాక్యములో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను మహారాజు మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిశ్చయముగా ఈ లోకములో, ఈ భూమిలో, ఆకాశములో ఆయన నివసించడానికి పట్టజాలవు, కానీ నేను కట్టిన ఈ మందిరము ఎలాగ పట్టును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యములో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథములో దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షతను మనము సొలొమోను మహారాజుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత మనము కన్నులారా మనము చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనములో, లేడు నీలాంటి దేవుడు ఒక్కడును కూడా లేడు ప్రభువా, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకములో, నీలాంటి దేవుడు లేడు, నా యేసయ్యా నీతో సమానమెవ్వరు, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు, నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు, నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, నే పాతాళమందు పండుకొనినా అక్కడకు నీ వచ్చావు, నే పాతాళమందు పండుకొనినా అక్కడకు నీ వచ్చావు, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకములో, నీలాంటి దైవము లేదు, నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. నిన్ను పోలిన వారెవరున్నారయ్యా? లేడు. 23వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, సొలొమోను మహారాజు మాట్లాడుతున్న మాట, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైన ఆకాశమందైనను
నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవే ఆరాధనకు యోగ్యుడవు, నీవే మా అక్కరలను తీర్చేది నీవే. నీలాంటి దేవుడు ఒక్కడు కూడా లేడు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, మన దేవుడు పూజింపదగిన వాడు. అందుకని ఆ దేవుని కొరకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక యెరూషలేము దేవాలయం ఒక్కడిగా ఉన్నటువంటి ఆరాధన, ద లోన్లీ ప్రేయర్, ఒక్కడిగా చేసినటువంటి ఆరాధన కమ్యూనిటీ వర్షిప్గా మారిపోయింది. ఒక్కడే అబ్రహాం ఒక్కడే దేవుని ఆరాధన చేశాడు, అలాగనే యాకోబు ఒక్కడే దేవుని ఆరాధన చేశాడు. అదే ఒక్కడిగా చేసినటువంటి ఆరాధన ఏమైందంటే రాను 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 చివరికి అది కమ్యూనిటీ వర్షిప్గా మారిపోయింది. కమ్యూనిటీ వర్షిప్. ఈరోజు యూదులందరూ కూడా ఎక్కడైతే ఒక 10 మంది కూర్చొని ఉంటారో అక్కడ దేవుని ఆరాధన చేసేవారు. హల్లెలూయా. 10 మంది ఒక చాటు ఉంటే చాలు, వారు దేవుని ఆరాధన చేసేవారు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు, ప్రభువా ఇదిగో ఈ మందిరం, ఈ స్థలము నీవు పట్టడానికి ఇది ఏపాటిది. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్యములో సొలొమోను మహారాజు దావీదును పక్కన పెట్టి దేవుడు సొలొమోను మహారాజుకు దేవుడిచ్చినటువంటి తన గొప్ప కృప, తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానం. మన దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు, దాన్ని స్థిరపరిచే దేవుడు, దానిని బలపరిచే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. ద ప్రొవైడ్ గాడ్ అండ్ ప్రొటెక్ట్ గాడ్. ఈరోజు మనం చదువుకున్న వాక్యములో మరి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 25వ వచనములో, నా తండ్రి యగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము, చివరి భాగంలో ఉన్నది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఆ దేవుని ఆలయంలో యెరూషలేము దేవాలయం, ఎంతో సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు సొలొమోను మహారాజు. ఆ మందిరములో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన 30వ వచనములో మనం చూసినట్లయితే, ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము. మొర 28 వర్స్ 23వ వచనములో, నీలాంటి దేవుడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. 28వ వచ్చేసరికి మొరబెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మందిరము తట్టు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుడు నివాసం, షెకేన్ అనే మాట హీబ్రూ వర్డ్. షెకేన్ అంటే నివాసము చేయడం. ఆ దేవుడే మనతో నివాసం చేయడానికి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ దివ్య సన్నిధిని విడిచిపెట్టి మన మధ్యలో మనతో నివాసం చేయడానికి దేవుడు వచ్చాడు. అందుకనే సొలొమోను మహారాజు దేవుని మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన నివాస స్థానము, దేవుడు ఆయన ప్రార్థన విని క్షమించినట్లుగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరం దేవుని కలుసుకునే స్థలం, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండేటువంటి స్థలము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క దినము ఆయన ఆవరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినము ఆయన సన్నిధిలో గడిపితే చాలు 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి ఆయన సన్నిధానములో మనము దేవుని ఆరాధన చేయాలి. కాబట్టి ప్రేయర్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రార్థన చేయాలి మనం అందరం. దేవా, ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నేను బ్రతికున్నందుకు దేవానికి స్తోత్రాలు నాయనా. ఈరోజు నేను బ్రతికున్నందుకు దేవా నేను నిన్ను స్తుతించాలి యేసయ్యా. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని 140 కీర్తనలు మనం చూస్తూ ఉన్న 148వ కీర్తనలో దావీదు ఎంత గొప్పగా కీర్తన రాశాడు. ఎందుకంటే ఆకాశము యెహోవా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఆకాశం, ఈ భూమిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆకాశములో ఉన్న భూమి సమస్తము దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నది. ఆకాశము, ఈ సృష్టిలో భాగమై ఉన్నటువంటి మనము కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకనగా యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించడం మంచిది. ఈరోజు ఈ సృష్టి, దేవుడు తన నోటి మాట ద్వారా కలగజేసినటువంటి సృష్టి దేవునిని గణపరుస్తూ ఉంది. 148వ కీర్తనలో ఈరోజు మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చూసాం, క్రియేషన్ ఈజ్ వర్షిప్.
క్రియేషన్ ఈజ్ వర్షిప్. దేవుని సృష్టి దేవుని నామాన్ని గణపరుస్తుంది. సృష్టి యొక్క ఆరాధనలో మనం చూసినట్లయితే ఆకాశవాసులారా, యెహోవాను ఉన్నత స్తుతించుడి. స్థలముల నివాసులారా, యెహోవాను ఆయన దూతలారా, ఆయన సైన్యములారా, సూర్య చంద్ర కాంతి గల నక్షత్రములారా, పరమ ఆకాశములారా, ఆకాశం పై ఉన్న జలములారా, అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుపాను, పర్వతము, గుట్టలారా, వృక్షములారా, దేవదార, వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బారులు అందరూ యెహోవాను స్తుతించుదురుగాక. హల్లెలూయా. అందరూ ఈ సృష్టిలో కలగజేసిన సృష్టి అంతా కూడా దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టిలో భాగమైనటువంటి నీవు నేను కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ఆయన మనతో ఈ రోజున ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సొలొమోను మహారాజుకు దేవుడు ప్రత్యక్షమై, ఏ విధముగా అయితే సొలొమోను మహారాజుకు దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడా నీకేం కావాలి, నీకేమి కావాలి, నీకేమి కావాలో అడుగుమన్నప్పుడు సొలొమోను మహారాజు దేవుని దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. గొప్ప జ్ఞానముతో పాటుగా సర్వ సంపదలు దేవుడు సొలొమోను మహారాజుకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షతలో సొలొమోను మహారాజు దేవుని యొక్క దర్శనాన్ని పొంది ఆ యెహోవా దేవుని ఆలయంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించి సొలొమోను మహారాజు గొప్ప శక్తిని పొందుకున్నట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మరి అదే దేవుడు సృష్టి చేత మరి దేవుని యొక్క మహిమ పచ్చబడుతూ ఉండగా ఈరోజు దేవుడు మరి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఏలియా కాలంలో కూడా ప్రియమైన వారలారా, ఏలియా దేవుని ఒక్కడే ఏలియా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ముందుగా బయలు ప్రవక్తలు 450 మంది. మరి అలాంటి పరిస్థితిలో దేవుడు ఏలియాకు తోడయుండి ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడో మనం చూస్తూ ఉన్నాం. ఆషేరు ప్రవక్తలు, బయలు ప్రవక్తలు మరి అనేక మంది ఉండగా మరి వారికి ఒక అవకాశం ఇచ్చాడు. మీ యొక్క దేవుళ్ళు ప్రత్యక్షత కనపరచండి, ఒకవేళ మీ దేవుడు సత్యవంతుడైతే ప్రత్యక్షపరచండి అని ఆయన మరి ఆషేరు ప్రవక్తలకి, బయలు ప్రవక్తలకి ఆయన ఒక అవకాశం ఇస్తే వారు ఎన్నో విధాలుగా మరి చేతులు కోసుకొని, కాళ్ళు కోసుకొని, రకరకాలుగా రక్తం చిందించి బైలా దిగు అని ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుడు వారికి ప్రత్యక్షత కనపరిచాడా? బయలు ప్రవక్తలకి దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడంటే అదేమీ కనబడలేదు. కానీ ఏలియా ఒక్కడే ఒక చిన్న ప్రార్థన చేశాడు, యెహోవా దేవా అని చిన్న ప్రార్థన చేస్తే ఎద్దు, బలిపీఠం, మాంసం, దాని చుట్టూ ఉన్న నీళ్లు కూడా ఆగిపోయాయి. అంటే చూడండి, దేవుడు ఎంత గొప్ప శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ ఏలియాకు దేవుడు అంత గొప్ప శక్తిని దేవుడు ఇచ్చిన తర్వాత ఆయన కీసోను వాగు దగ్గరికి తీసుకుని పోయి 450 మందిని కూడా బలిచ్చేశాడు. బయలు ప్రవక్తలు ఒక్కడు కూడా మిగల. అంటే అక్కడ బయలు ప్రవక్తలను చంపాడని నేను చెప్పడం లేదు, కానీ అసత్యాన్ని చంపేశాడంతే. అసత్యమైన వ్యర్థ దేవతలను పూజిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యమే ప్రత్యక్షత. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు ఈ రోజున అనేక మందికి ప్రత్యక్షతను కనపరుస్తూ ఉన్నాడు. అందుకనే ప్రిమిటివ్ వర్షిప్లో, పురాతన ఆరాధన కాలంలో మరి మెట్ట ఆరాధన, అబ్రహాము ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించినప్పుడు అబ్రహాం బలిపీఠాలను కట్టి దేవుని ఆరాధన చేసేవాడు. నోవహు కాలములో జలప్రలయము నుండి దేవుడు అతన్ని కాపాడినందుకు ఆ పడవ నుండి లేదా వాడ నుండి తన కాలు కింద పెట్టిన తర్వాత ఆయన బలిపీఠాన్ని కట్టి దేవుని ఆరాధన చేశాడు. ఆ తర్వాత కొలోనియల్ వర్షిప్ అనేది వచ్చింది. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే కొలోనియల్ వర్షిప్. ఈ కొలోనియల్ వర్షిప్ ఏంటంటే నిర్గమ ఘట్టం, ఎక్సోడస్, ఆ నిర్గమ రేగి, ఆ ఐగుప్తు బానిసత్వము నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత వారికి దేవుడు ప్రత్యక్ష గుడారం అనేది వారికి ఏర్పాటు చేసి, ఎక్కడైతే తన భక్తులు
తన విశ్వాసులు ఒక చోట చేరి ప్రార్థన చేస్తారో దేవుడు తనకు తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దానినే టబర్నికల్ వర్షిప్ అంటారు. టబర్నికల్ వర్షిప్. ఈ టబర్నికల్ వర్షిప్గా వారు దేవుని ఆరాధన చేశారు. రెండవదిగా జర్నీ వర్షిప్, ప్రయాణ ఆరాధన. ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట నుండి మరొక చోటకి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారితో ఉన్నప్పుడు వారు దేవుని ఆరాధన చేసేవారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రయాణ పద్ధతి. అందుకనే ప్రియమైన వారలారా, ఆరాధనకు ప్రియుడు. బానిసత్వము నుంచి, బలహీనతల నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు కాబట్టి ఆయన యాత్రిక దేవుడు కాదు, కానీ యాత్రిక దేవుడుగా మన మధ్యకు దిగి వచ్చాడు. స్టాండర్డ్ వర్షిప్. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చిన తర్వాత దేవుడు వారి ప్రక్కన ఉంచి మరి ఒక సొలొమోను మహారాజు ద్వారా ఒక టెంపుల్, ఒక మందిరాన్ని నిర్మాణం చేసి ఆ మందిరములో దేవుడు వారితో నివాసం చేశాడు. ఎన్నో కష్టాలు వచ్చినాయి. క్రీస్తు పూర్వం 722, 721 అశూరుల చెర, క్రీస్తు పూర్వం 587, 586 బబులోను చెర, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి చక్రవర్తి కాలంలో మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడుల్లో ద ప్యాగన్ వర్షిప్, చక్రవర్తి ఆరాధన. మీరు నన్ను ఆరాధన చేస్తేనే కానీ, లేకపోతే మిమ్మల్ని అందరిని కూడా చంపేస్తానని టైటస్ అనేటువంటి చక్రవర్తి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నీరో చక్రవర్తి, డొమేషన్ చక్రవర్తి మరి వారి యొక్క కాలంలో కూడా ఎన్నో భయంకరమైనటువంటి చిత్రహింసలు. అలాంటి సందర్భంలో కూడా ప్రజలు దేవుని ఆరాధించడం మానివేయలేదు. మేము సేవించుచున్న మా దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు. బబులోను చెరలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలను కూడా బబులోను దేశంలో మరి అగ్నిగుండంలో పడవేసినా కూడా మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు అని మరి ఆరాధించినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై 4వ వ్యక్తిగా దేవుడు వారిని కాపాడినట్లుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధముగా పర్సనల్ వర్షిప్ నుండి దేవుడు క్రమక్రమముగా ఆరాధన పద్ధతులన్నీ మార్పు చెందుతూ మరి ఎప్పుడైతే యెరూషలేము దేవాలయం బబులోనీయులు, అశూరీయులు దాడి చేసి సొలొమోను మహారాజు కట్టించినటువంటి మందిరాన్ని కొల్లగొట్టి బంగారమునన్నిటినీ దోసుకొని వెళ్ళిపోయారో ప్రజలు ఆరాధించుకోవడానికి స్థలం లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో దేవుడు ఆ కాలంలో ఈ ప్రజలందరూ కూడా సునగోగులు అనేవి నిర్మాణం చేసుకున్నారు. సునగోగులు, సునగోగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సున్ అంటే కమ్, గోగులు టుగెదర్ అనే మాట. కమ్ టుగెదర్. ఈ కమ్ టుగెదర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సునగోగులు, సున్ అగోగే, కమింగ్ టుగెదర్. అందరూ ఒక చోట చేరి దేవుని ఆరాధన చేయడం. ఈ విధముగా సునగోగులు అనేటువంటి ఆరాధన జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరాధనలలో అనేకమైనటువంటి పద్ధతుల్లో వారు ఆరాధన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సునగోగులకి ప్రయాణమై వచ్చాడు. సునగోగు ఒక కేంద్రం అయిపోయింది. నజరేతు మేనిఫెస్టో, యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఆయన చేతికిచ్చి చదవమన్నప్పుడు ఆ నజరేతు మేనిఫెస్టో ఆయన చదివి వినిపిస్తే, ఇదిగో మీ వినికిడిలో ఇవన్నీ నెరవేరునుగాక అని చదివాడు. అంటే సునగోగుల్లో దేవుడు చెప్పిన మాట నెరవేరును. ఆ మాట నెరవేరడం అనేది అది ఒక కేంద్రం అయిపోయింది. అలాంటి సునగోగుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాణమై సునగోగులను దర్శించి ఆ సునగోగుల్లో దేవుని వాక్యమును బోధించేవాడు. ఆ సునగోగుల్లో ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆరాధనలు అనేక మంది వచ్చారు. ఆ ఆరాధనలు అనేక మంది దేవుని ఆరాధన చేస్తున్నారు. కానీ ఇదిగో అందులో కొంతమంది ఉన్నారు బలహీనులు. 18 సంవత్సరాలు దయ్యము బట్టి నడుమొంగిపోయినటువంటి స్త్రీ. అలాగని ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో మరి మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనములో గమనించినట్లయితే అక్కడ చదవబడినటువంటి మాటలో, అక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో గమనించినట్లయితే సునగోగులు, సమాజ మందిరాలు, వాటి పేరు చదవండి. సమాజ మందిరం అనబడిన ఓచ చెయ్యి గలవాడొకడు ఉండెను. ఊచ చేయగలవాడు. సమాజ మందిరాలలో సునగోగులు, కమింగ్ టుగెదర్,
అందరూ ఒక చోట చేరి దేవుని ఆరాధన చేస్తుంటే ఓచ చెయ్యగలిగినటువంటి వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. ఆ రోజు విశ్రాంతి దినం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదులు ఏంటంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, ఏమి చేయకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విశ్రాంతి దినమున ఒక ఓచ చెయ్యి గలవానిని బాగు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆరాధనలో దేవుని ప్రత్యక్షత ఓచ చెయ్యి గలవాని దగ్గరకు వచ్చింది. దేవుని ప్రత్యక్షత ఆయన దగ్గరకు వచ్చి ఓచ చెయ్యి గలవానిని ముట్టి బాగు చేసినప్పుడు, ఓచ చెయ్యి గలవాన్ని దేవుడు బాగు చేసినప్పుడు దానిని గమనించిన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ప్రియమైన వారలారా, మరి యేసు ప్రభు వారి మీద సనిగినారు, గొనిగినారు. ఇతడు విశ్రాంతి దినమును పాటించడం లేదు, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, ప్రాణ హత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా? ఏ మానవుడు నశించిపోవడం దేవునికి ఇష్టమైంది కాదు. ఈ రోజున నశించిపోయినటువంటి వ్యక్తులను బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి భూలోకానికి నివాసము చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరు లేరు, నీవే మాకు దిక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 20వ అధ్యాయము 12వ వచనం. ఎందుకంటే ఈ లోకములో అనేక మంది ప్రజలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వస్థత లేక, రక్షణ లేక అనేక మంది బాధపడుతూ ఉంటే ఎవరు దిక్కు? నీవే మాకు దిక్కని ఆ సునగోగుల దగ్గరకు వచ్చారు. 18 ఏండ్లు నడుమొంగిపోయినటువంటి స్త్రీ ఎవరు పట్టించుకోవాలా? ఆర్థిక అనారోగ్య పరిస్థితులు, ఇలాంటి సందర్భంలో ఓచ చేయగలవాడు అనేక మంది సునగోగుల్లోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని బాగు చేయడం అనేది మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రైజ్ అండ్ వర్షిప్. నీవే మాకు దిక్కు. ఈరోజు ఈ సన్నిధానములో నీవే మాకు దిక్కు ప్రభువా అని మనమందరం ఆయన సన్నిధికి వచ్చాం. ఎందుకనగా ఈ లోకంలో ఎవరు మనల్ని బాగు చేసేవారు లేరు, ఎవరు మన పట్ల కనికరం చూపించేవారు లేరు, ఎవరు మనల్ని గౌరవించేవారు లేరు, ఎవరు మనల్ని క్షమించేవారు లేరు. ఇదిగో యేసయ్య మనలందరినీ ప్రేమించేటువంటి దేవుడు. ఆయన ప్రత్యక్షత మనకు కనపరిచేవాడు. భూలోకములో ఆయన ప్రత్యక్షత, పరలోకములో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత. ప్రకటన గ్రంథములో పద్మాసు దీవులు, ఎక్కడో పద్మాసు దీవులో ఉన్న యోహాను దర్శనములో చూస్తూ ఉన్నాడు. డొమేషియన్ చక్రవర్తి కాలం, ఎటువైపు చూసినా రక్తం ఏరులై పారుతూ ఉంది. యెరూషలేము పురవీధులన్నీ ఏ కాలువ చూసినా రక్తం ఏరులై పారుతూ ఉన్నది. డొమేషియన్ చక్రవర్తి కాలంలో హింసలు, శ్రమలు, ప్యాగన్ వర్షిప్, ఆరాధన చెయ్యండి, నన్నే పూజించండి, నేనే మీ దేవుణ్ణి అంటున్నాడు ఈ టైటస్ అనేటువంటి చక్రవర్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో అనేక మంది ప్రజలు అవిశ్వాసులై అనేక రకాలుగా చల్లా చెదరై ఆరాధన చేయకుండా మారడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆరాధనలు చేస్తూ ఉన్నారు. ఇంకా బలముగా దేవుని ఆరాధన చేస్తుంటే తారుబోసి వారి మీద నూపు పెట్టిన పరిస్థితులు, మృత సముద్రములో పడవేసే పరిస్థితులు, రకరకాలుగా చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఆరాధన ఆగిపోవడం లేదు, ఇంకా ఆరాధన అనేది ఇంకా ఎక్కువగా కొనసాగుతూ ఉంది. అలాంటి సందర్భంలో దేవుని యొక్క దర్శనాన్ని చూపెడుతూ ఉన్నాడు యోహాను. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తెల్లని వస్త్రాలు ధరించి, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని ఆ పరలోకములో నిత్యము దేవుని స్తుతించే ఆ సహవాసం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రకటన గ్రంథములో మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రకటన గ్రంథములో మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధముగా దేవుని ఆరాధన చేస్తున్నారు. ప్రోస్కోనేయో, ఆరాధించడం. గ్రీక్ వర్డ్ ప్రోస్కోనేయో అంటే ఆరాధించడం లేదా నమస్కారం చేయడం అని దాని యొక్క అర్థం. ప్రోస్కోనేయో కాబట్టి ఇక్కడ ఆ పరలోకములో దేవుని ఆరాధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు
ఆరాధన పద్ధతులు అనేక రకాలుగా ఉన్నాయి. కానీ ఈ ఆధునీకరణ ప్రపంచంలో, మోడర్నైజేషన్లో ఈరోజు ఆరాధన పద్ధతులు రకరకాలుగా ఉన్నాయి. కానీ మన సిఎస్ఐ ఆరాధన పద్ధతి చాలా విలువైనది. 1952 నుంచి 1963 వరకు ఒక ఆరాధన పద్ధతిని వారు పొందుపరిచారు. యూకరిస్తు ఆరాధన. మనందరి దగ్గర ఆరాధన పుస్తకాలు ఉన్నాయి. ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు తెలియదు. కానీ మన సిఎస్ఐ సంఘం ఒక ఎక్యుమినికల్ చర్చ్. ఆంగ్లికన్, కాంగ్రిగేషనల్, వెస్లీ మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, మార్తోమా, ఎపిస్కోపల్, నాన్ ఎపిస్కోపల్ అనే అనేక రకాలైన సంఘాలతో కూడిన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము ఆరాధన పద్ధతి ఎక్కడికి పోయినా ఒక్కటే ఉంటుంది. మన దగ్గర ఒకలాగా, కేరళలో ఒకలాగా, ఇంకొక చోట ఒకలాగా ఉండదు. 1952, 63 వరకు యూకరిస్తు ఆరాధన అంటే మొట్టమొదటి ఆరాధన క్రమాన్ని వారు పొందపరిచారు. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో సంక్షిప్త దైవారాధన, రెండవ ఆరాధన క్రమాన్ని 2004వ సంవత్సరంలో రెండవ ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరాధనలో మనకి 7 ఎలిమినెంట్స్ అంటారు. 7 ఎలిమినెంట్స్ 7 ఉంటాయి. వాటిలో మనకు తెలుసు, ఒకటి ఆహ్వానం, రెండవది స్తుతి, మూడవది పాపపు ఒప్పుకోలు, నాలుగవది పాపక్షమాపణ, ఐదవది వాక్యం, ఆరవది విశ్వాస సూత్రం, ఏడవది విజ్ఞాపన ప్రార్థనలు, మరి 8వది కానుకలు చెల్లించడం. ఇవన్నీ ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఒక క్రమమైన పద్ధతిలో మనం దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. కాబట్టి 1962లో ఒక పంచాంగం, ఒక అంశం, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మొత్తం ఒకే అంశాన్ని ధ్యానం చేయాలి. ఎవరికి ఇష్టం వచ్చిన అంశం వారు ధ్యానం చేయరు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఒక ప్రపంచంలో గుర్తింపు పొందిన మంచి ఆరాధన పద్ధతిని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేయాలి. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో గమనించినప్పుడు అక్కడ సమరయ్య స్త్రీ బావి దగ్గర ఉంటే, అయ్యా మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నామంటే, ఆ మెస్సయ్యను నేనే, నీతో మాట్లాడుచున్నవాడు నేనే ఆ మెస్సయ్యనని తనకు తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అయ్యా ఇదిగో ఒక కొండ మీద మా పితరులు ఆయన ప్రత్యక్షమవుతాడని మేము ఎదురు చూస్తున్నామంటే, ఆ గెరేజేము కొండ మీదకు పోయి వారు దేవుని ఆరాధన చేసేవారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున ఈ పర్వతాల మీద, ఈ కొండల మీద ఆరాధించరమ్మా, ఇదిగో నేనే ఆరాధనకు యోగ్యుడను. ఆత్మ గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆత్మదేవుడు. ఆయన ఆరాధించే మనం ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేస్తే మనకు ప్రత్యక్షమవుతాడు. సుంకరి, పరిసయుడు ఇద్దరు దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చాడు. పరిసయుడు తనకు తాను గొప్పగా చేసుకుని దేవుని ఆరాధన చేస్తున్నాడు. తనకు తాను ఎక్కువ చేసుకుంటున్నాడు. అయ్యా నేను సుంకరు లాంటి వాడిని కాదంటున్నాడు. తనకు తానుగా ఎక్కువగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, తనకు తాను ఎక్కువ చేసుకుంటున్నాడు. కానీ ఇదిగో సుంకరి మాత్రం, అయ్యో దేవా పాపినైన నన్ను కరుణించు. దేవుని ఆరాధించడంలో తగ్గింపు, ఒబీడియంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధనకు పూజ్యుడు, అర్హుడు కనుక మనం దేవుని ఆరాధన చేస్తే తనకు తానుగా ప్రత్యక్షమవుతాడు. ఈ రోజున మనము కూడా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత. యెషయా ప్రవక్త కూడా దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. దేవుని ఆలయంలో ఆయన చూస్తూ ఉన్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుడు స్తుతించబడడం ఆయన చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త మందిరంలో ఉండి చూడగా ఇదిగో ఆయన ఎలా ఉన్నాడంటే, అక్కడ ప్రజలు, ఆ దేవదూతలు, కెరేపులు సెరేపులు 6 రెక్కలతో, 2 రెక్కలు కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలు ముఖమును కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. 6 రెక్కలు కలిగినటువంటి ఈ దేవదూతలు ఏమంటున్నాయంటే, ఆ మహిమ సన్నివేశంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాయి.
ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. హల్లెలూయా. దేవుని సన్నిధానములో పరిశుద్ధుడు పరిశుద్ధుడని వైపు చూస్తూ, తన వైపు తాను చూస్తూ, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివాసం చేస్తున్నాను, అయ్యో అని తన వైపు తాను చూస్తూ బాధపడుతూ ఉన్నాడు, తన వైపు తాను చూస్తూ బాధపడుతున్నాడు. ఈ రోజున మనం కూడా ఈ మహా దేవాలయములో దేవుని యొక్క నేత్రములు రేయం బవలు దీని మీదే ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథములో 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన నేత్రములు రేయం బగలు దీని మీదనే ఉండును గాక. ఆయన నేత్రములు ఎల్లప్పుడూ ఈ మందిరంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆ మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో అనుభవిస్తూ ఆయన వైపు చూస్తూ ప్రభువా అని ఎప్పుడైతే యెహోవా అని ప్రార్థన చేస్తావో, దేవాని ఆయన స్వరమును ఎప్పుడైతే ఆయన మాటతో ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తావో, ఏలియాకు ప్రత్యక్షమై శక్తినిచ్చిన దేవుడు నీకివ్వడా? సొలొమోను మహారాజుకు జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు నీకివ్వడా? అబ్రహామును దీవించినటువంటి దేవుడు నిన్ను దీవించడా? ఈ రోజున ఆయన సన్నిధిలోనికి వచ్చి 1000 దినములు గడుపుడు కంటే ఒక్క దినము ఆయన ఆవరణములో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, ఆరాధనలో దేవుని ప్రత్యక్షత. ఎందుకు ఆరాధన చేయాలి? ఎలా ఆరాధన చేయాలి? ఎప్పుడు ఆరాధన చేయాలి? ఎట్లా ఆరాధన చేయాలి? దావీదైతే తంబురలతో సితారలతో దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చివరిలో పాడతాడు, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురలతో సితారలతో తంతి వాద్యములతో ఆయనను స్తుతించండి. ఎవరు స్తుతించాలి? ఎలా స్తుతించాలి? ఎప్పుడు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? 4 మాటలు ఆయన జీవితాన్ని రేకిందించాయి, ప్రేరేపించాయి. 150వ కీర్తన అదే దాని కొరకే రాశాడు దావీదు. ఎందుకంటే దావీదు కీర్తనలు 150 ఉన్నాయి. 150లో లాస్ట్ కీర్తన అదే, యెహోవాను స్తుతించడం. ఎట్లా స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? ఎలా స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? ఈ 4 మాటలను దృష్టిలో పెట్టుకొని దేవుని స్తుతించాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఆరాధనలో దేవుని ప్రత్యక్షతలో దేవుని ఆరాధన చేస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదాలు మన మీదకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా,
కొంతమంది ఆరాధనకు రారు, ఇంట్లో అనేకమైన పనులు పెట్టుకొని దేవుని మందిరాన్ని కొంతమంది రారు. నేను వెంటనే గుర్తిస్తా, ఏ గొర్రె ఎక్కడ కూర్చుందో నాకు బాగా తెలుసు. గొర్రెల కాపరి దొడ్డులో ఉన్న గొర్రెలు ఎక్కడ కూర్చుంటాయో అన్నీ తెలుసు. ఇక్కడ ఉన్నామంటే అన్నీ గమనిస్తూ ఉంటాం. ఎవరైనా మందిరానికి రాకపోతే వెంటనే కాల్ వెళ్తుంది వారికి. చాలామందికి ఫోన్లు చేస్తూ ఉంటాను నేను. మందిరంలో ఎవరైతే ఆరాధనలో కనబడరో, కనబడని వారికి వెంటనే కాల్ వెళ్తుంది. మీరు అనుకుంటారు, అయ్యో అయ్యగారు గుర్తిస్తున్నారా మమ్మల్ని? ఖచ్చితంగా గుర్తిస్తాం. ఏ సీట్లో ఎక్కడ కూర్చుందో నా ప్రియమైన గొర్రె పిల్ల ఎక్కడుందో నాకు బాగా తెలుసు. గొర్రెల దొడ్డి, గొర్రెల కాపరికి అన్నీ తెలుసు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఆయన ఆరాధించడానికి అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం బ్రతికున్నందుకు దేవుని స్తుతించాలి. ఆయన చేసిన కార్యములను బట్టి, ఘన కార్యములను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన స్తుతించడానికి అర్హుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత ఇర్మియాకి, ఏలియాకి, అలాగనే అబ్రహాముకి, మోషేకు, అలాగనే అనేక మంది ప్రవక్తలకి, భక్తులకి కనపరుచుకున్న దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షతలో నీవు స్పందించి దేవుడు నీతో చెప్పిన మాటను నిరర్ధకం చేయకుండా లోకములోనికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడానికి ఆ త్రియేక దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకే వందనములు, స్తోత్రములు నాయనా. నీవు ఆరాధనకు యోగ్యుడవు, పూజింపదగిన వాడవు. దయగల మా తండ్రి, ఆరాధనకు అర్హుడవు నీవే. ఈరోజు నీ బిడ్డలముగా మేమందరము నిన్ను ఆరాధించాలని, నిన్ను స్తుతించాలని ప్రభువా మీ సన్నిధికి వచ్చామయ్యా. సొలొమోను మహారాజుకు ఆ యెహోవా దేవాలయములో, యెరూషలేము దేవాలయములో ప్రత్యక్షత కనపరిచిన దేవా నైనా, ఇదిగో అలాగే ఏలియాకు ప్రత్యక్షమై బలమునిచ్చిన దేవా, ఈరోజునైనా మాకు కూడా మీ ప్రత్యక్షతను కనపరిచి మాలో ఉన్న బలహీనతలను పోగొట్టి మీ శక్తితో మమ్మలను నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి నైనా, ఇదిగో ప్రభువా, ఊచ చెయ్యి గలవాడిని, 18 ఏళ్ళు నడువంగిపోయిన స్త్రీని మీ సునగోగుల ద్వారా ప్రత్యక్షతను కనపరిచి దేవా బాగు చేసిన దేవుడు నాయనా. ఈరోజు అనేక మంది బిడ్డల ప్రభువా నిన్ను ఆరాధించడానికి వచ్చారు. ఈ ఆరాధనలో ప్రభువా నీ బిడ్డలను మీరు బలపరిచి బలహీనతలన్నిటిని తీసివేసి మంచి బలమును, శక్తిని ప్రభువా బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Take your time and do your trick.